నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు వీడియో డే ఇన్ మై లైఫ్ మీ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను, ఎందుకంటే మీకు అవుట్ఫిట్స్ ఫ్రమ్ శారీస్ చేయటం ఇష్టమైతే మాత్రం ఈ వీడియో ఎందాక చూడండి. కొన్ని శారీస్ని ఎట్లా మనము రిఫరెన్స్ పిక్స్ యాడ్ చేస్తాను, అవి ఎట్లా డిజైన్ చేసుకుంటే బాగుంటాయి అని చెప్పి కొన్ని ఐడియాస్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఆ ఐడియాస్ అన్ని మీకు కూడా నచ్చుతాయి. నేను పెట్టే వీడియోస్లో అవుట్ఫిట్ ఫ్రమ్ శారీ ఇవన్నీ ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తారు అండ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది వచ్చేసి రాగానే షాప్కి రాగానే ఇది పెట్టుందనమాట. ఇక్కడ నాకు ఏంటంటే ఇలా పెట్టుండడం వల్ల నాకు ఏదైనా సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే అది నేర్చుకోవాలి, అది ఫుల్గా కంప్లీట్ చేయాలి. సో ఇది ఏంటంటే ప్రింటర్ ఉంటుంది కదా, సో ప్రింటర్లో కలర్స్ అనమాట. నేను ఎప్పుడు కలర్స్ వేసి కలర్ ప్రింటింగ్ నేను తీయలేదు, ఎప్పుడు నేను ఇది ట్రై చేయలేదు. సరే చూద్దామని చెప్పేసి ప్రింటర్లో కలర్స్ అయిపోయినాయి. సో యాక్చువల్గా నాకు రాదు ఇది ఏంటి అనేది, బట్ చూడంగానే డిఫరెంట్ కలర్స్ చూడంగానే నాకు ఓకే ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా ట్రై చేస్తున్నాను. ఇంట్లో ఏంటంటే నేను ట్రై చేద్దామంటే కలర్స్ అన్నీ లేవన్నమాట. సో అంతని చెప్పి కలర్స్ వేస్తున్నాను, డిఫరెంట్ కలర్స్ ప్రింటర్స్తోనే పాటు వాళ్ళు ఇస్తారు. లేకపోతే మనం ఆన్లైన్లో మళ్ళీ అయిపోతే కనుక మళ్ళీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇట్లా కలర్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను కలర్స్ వేసేసి కొన్ని ప్రింట్అవుట్స్ తీద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా నాకు అసలు రాదు. ఫైనల్గా అవుట్పుట్ చూడండి, నా హ్యాండ్స్ మొత్తం ఇలా కలర్ అయినాయి. ఇంకా మంచిగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ కలర్స్ అన్ని మంచిగా అనిపించవు కదా. అండ్ ఇంకా శారీస్ అవన్నీ చూపించినప్పుడు కలర్ స్ట్రెయిన్స్ అవుతాయని చెప్పేసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. లాస్ట్ ఫైనల్గా ప్రింట్అవుట్స్ అయితే తీసాను, అది నాకు బాగా నచ్చింది అనమాట. భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా కొన్ని కోట్స్ అయితే నెట్లో నుంచి తీసి అవన్నీ ట్రై చేశాను, మంచిగా వచ్చింది. సో ఆ కోచ్ అన్నీ కూడా తెచ్చుకున్నాను, అవి తర్వాత వీడియోస్లో చూపిస్తాలేండి. ఎందుకంటే ఇది చూడంగానే నాకు ఎప్పటి నుంచో ప్రింట్అవుట్స్ తీయాలి, కలర్ ప్రింట్అవుట్ తీయాలి అనిపించింది. అది చిన్న థింగే, కాకపోతే ఇన్ని డేస్ పట్టింది కంప్లీట్ అవ్వడానికి. సో ఫైనల్గా అయితే సాధించాను. ప్రింట్అవుట్స్ ఎప్పుడు వెళ్ళినా కానీ కలర్స్ ఉండవు దాంట్లో, ఎప్పుడు ఆ కలర్స్ వేద్దామంటే నాకు రాదు. కాకపోతే ఈసారి ఎట్లయినా నేర్చుకోవాలి, అది కూడా అది చిన్న ప్రాసెసే కదా అని చెప్పేసి ట్రై చేశాను, అది కంప్లీట్ అయింది. సో ఫైనల్గా ఇంకా షాప్ దగ్గరికి వచ్చామంటే ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళడానికి కుదరదు. కాబట్టి ఇంకా మనము అక్కడే ఏది దొరికితే అది తెచ్చుకొని తింటాను నేను. హైజీన్గా తినాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి. సో అక్కడ సమోసా దొరికింది, అప్పుడు వేడిగా తెచ్చారు. సో అందుకని చెప్పేసి అది తీసేసుకొని అదైతే తింటున్నాను. మా చీరాల్లో స్వీట్ సమోసా చాలా ఫేమస్, బట్ నేను దానికి ఫ్యాన్ కాదు, నాకు ఇష్టం ఉండదు. బట్ తీసుకొచ్చారు, ఫుల్గా క్యాష్యూస్ వేసి ఎంత బాగుంటుందంటే, బట్ నాకు ఎక్కువ స్వీట్స్ కానీ అవి నచ్చవు. నాకు హాట్ సమోసాలో ఇలా లెమన్ పిండుకొని తినడం అంటే చాలా ఇష్టము. నాకు లెమన్ ఫ్లేవర్స్ అట్లాంటివి చాలా నచ్చుతాయి, కాబట్టి నేను సమోసా మీద ఇట్లా లెమన్ పిండుకొని తింటాను. కొంతమందికి ఇది వేరేగా అనిపించవచ్చు, లైక్ ఇదేంటి ఇలా తింటారా వియర్డ్గా అనుకోవచ్చు, బట్ నాకు ఈ కాంబినేషన్లో నాకు నచ్చుతుంది, ఎందుకో తెలీదు. మీలో ఎవరన్నా ఇలా తినేవాళ్ళు ఉన్నారా? నేనైతే మాత్రం సమోసా ఉంది అంటే ఖచ్చితంగా పక్కన లెమన్ ఉండాలి, లేకపోతే అసలు సమోసానే తినను. సో ఫైనల్గా స్వీట్ సమోసా చూడండి, లోపల క్యాష్యూస్, దీంట్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కానీ ఫుల్గా క్యాష్యూస్ పెట్టిస్తాడు అనమాట. సో అంత క్యాష్యూస్ పెట్టి చీరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, చీరాల్లో ఫేమస్ ఇది. సో ఇంకా బేరం ఉందని చెప్పేసి ఇంకా షాప్లోకి వెళ్ళిపోయాను. నేను అవుట్ఫిట్ ఫ్రమ్ శారీస్ చేద్దామని చెప్పి ఐడియాస్ షేర్ చేద్దామని చెప్పి ట్రై చేద్దామని చెప్పి చూస్తుంటే నాకు అస్సలు అవ్వనంటే అవ్వలేదు. సో ఫైనల్గా ఇది నైట్ అయిపోతుంది అనమాట. ఇంకా నైట్ టైంలో నేను కొంచెం ఇవి అంతా షూట్ చేశాను. సో కొన్ని శారీస్ ఇవన్నీ ఏంటంటే 320, 350 అట్లా ఉంటాయి శారీస్. సో దీని నుంచి అవుట్ఫిట్స్ శారీస్ తీసుకొని దాన్ని ఎట్లా మనకి ఐడియాస్ ఎట్లా చేయొచ్చు అని చెప్పి నేను పక్కన రిఫరెన్స్ పిక్స్ కూడా యాడ్ చేస్తాను, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. ఈసారి ఎప్పుడన్నా సింపుల్ శారీస్ మనకి ఎవరో ఒకరు పెడతారు, ఆ శారీస్ మనం కట్టుకోలేము, ఆరెల్స్ మమ్మీలకి పెడతారు కదా, అవి వాళ్ళు కట్టుకోరు, పక్కన పడేస్తారు. సో దాన్ని మనం బ్యూటిఫుల్ డ్రెస్సెస్గా డిజైన్ చేసుకోవచ్చు అండ్ చాలా యూనిక్గా ఉండేటట్టు నేను ఐడియాస్ షేర్ చేస్తాను, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ ఒక 320, 350 అట్లా ఉంటాయి. సో ఫైనల్గా నాకు ఇక్కడ అన్నిట్లో కన్నా బ్లాక్ అండ్ వైట్ శారీ చాలా నచ్చింది. అది ఫ్రాక్ లాగా కుట్టించుకున్నా, లైక్ లేయర్ ఫ్రాక్ లాగా కుట్టించుకుంటే మాత్రం
అదిరిపోద్ది. నేను పక్కన రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను. అప్పుడే మీకు అర్థమవుతుంది. నాకైతే చాలా చాలా నచ్చిందిది. నేను రీసెంట్‌గానే టైలరింగ్ నేర్చుకున్నానన్న విషయం మీ అందరికీ తెలుసు. నేను అప్పుడు 30 అవుట్‌ఫిట్స్ ఎట్లైనా నేనే కుట్టుకోవాలి అనుకున్నాను. బట్ ఇప్పటిదాకా అవ్వలేదు. అది డిలే అవుతూనే ఉంది. బట్ నేను కంప్లీట్ చేస్తాను. అండ్ ఇదొచ్చేసి ఏంటంటే ఫ్లోరల్ అనమాట. ఇది ఫ్లోరల్ ఫ్రాక్స్ ఎట్లా ఉంటదంటే ఇది లేయర్ ఫ్రాక్ లాగా కుట్టించుకున్నా బావుంటుంది. బట్ దీనికేంటంటే లైక్ పళ్ళు ఇస్తారు కదా! ఆ పళ్ళుని హ్యాండ్స్‌కి ఎపించుకుంటే చాలా బావుంటది. ఇంకొకటి కూడా సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. అండ్ ఇదొచ్చేసి నా ఫేవరెట్. ఇక్కడ కింద ఏ కలర్ అయితే బ్లాక్ మిక్స్‌లో వచ్చింది కదా! బ్లాక్ అండ్ యెల్లోయిష్ మిక్స్‌తో వచ్చింది కదా! అది హ్యాండ్స్‌కి వేపించుకొని మొత్తం బ్లూ కలర్‌తో కుట్టించుకుంటే వేరే లెవెల్‌లో ఉంటుంది. నేను పిక్స్ యాడ్ చేస్తాను. లేకపోతే మీకు అర్థం కాకపోవచ్చు. అండ్ ఇదొచ్చేసి డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది. ఇది ఫుల్ ఫ్రాక్ ఏసుకున్నా చాలా బావుంటది. షార్ట్ ఫ్రాక్ అయినా బావుంటుంది. నీ లెంత్ ఫ్రాక్ అయినా బావుంటుంది. ఇంకా మన విష్ అనమాట. ఇదైతే నాకు బీచ్‌కి అట్లా వేసుకెళ్ళడానికి ఆ కలర్స్ చాలా బాగా అనిపించి చాలా మంచి వైబ్‌లో ఉన్నాయి. సో, నేను అన్ని వెస్టర్న్ వేర్‌లోనే చెప్తున్నాను. సో, మనందరికి తెలుసు కదా! అనార్కలీస్ ఇవన్నీ కామన్. ఇది క్రిస్మస్ వస్తుంది కదా! సో, క్రిస్మస్ ఎవరైనా ఇష్టం ఉంటే గనక బడ్జెట్‌లో అయిపోతుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది ఫ్రాక్‌లో కూడా చాలా బావుంటుంది. లైక్ ఇవి అనార్కలీస్ కంటే ఫ్రాక్స్ లాగా చాలా బావుంటాయి. ఇందాక చూపించిన ఫ్లోరల్స్ ఇవైతే మాత్రం అనార్కలి లాగా కూడా బావుంటుంది. సో, ఫైనల్‌గా ఇవన్నమాట నేను షేర్ చేసిన టిప్స్, ఐడియాస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇలాంటి కాంటెంట్ మన ఛానల్‌లో చాలా చాలా రాబోతుంది. అండ్ మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఫైనల్‌గా ఇవన్నీ అయితే ఫ్రాక్స్ లాగా బావుంటాయి. చాలా వెస్ట్రన్ వేర్‌కి చాలా బావుంటాయి. దాన్ అనార్కలీస్, కుర్తీస్ అట్లాంటి కంటే వెస్ట్రన్ వేర్‌కి బావుంటాయి. చాలా ఫ్లోయీగా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ చాలా బావుంటుందనమాట. సో, ఈ రోజుకి వీడియో అయిపోయింది. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ నుంచి వెళ్ళాను నేను. నేను లంచ్ చేయకుండా వెళ్ళాను. సో, మై బ్యాడ్. ఇంకా అక్కడే నాకు లంచ్ అవ్వకపోతే నేను అక్కడే తినేసాననమాట. వన్స్ ఇన్ ఎ పార్ట్ పర్లేదు. బట్ ఇలా కంటిన్యూయస్‌గా ఇవి బయట తినటం అనేది కరెక్ట్ కాదు. హెల్త్ అనేది చాలా చాలా ముఖ్యం మనందరికీ. వి నో దట్. బట్ ఎప్పుడో ఒకసారే కాబట్టి నేను వెళ్ళేది. నేను అక్కడ నాకు నచ్చినవి తీసుకుంటే ఇదేదో బింగోలో మిర్చి అంట. చాలా చాలా ఘాటుగా ఉంది. బట్ నాకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయటం ఇష్టము. సో, అందుకని ఇది కొత్తగా కనిపించిందని చెప్పి తీసుకొచ్చాను. నోరు మండిపోయింది. సో, ఇంకా తినేసి వెంటనే చాక్లెట్ తెప్పించుకున్నాను. నాకు డైరీ మిల్క్ సిల్క్ ఫ్రూట్ అండ్ నట్ అంటే చాలా ఇష్టం. డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్, డైరీ మిల్క్ సిల్క్ ఫ్రూట్ అండ్ నట్ కాదు. డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్ అంటే చాలా చాలా ఇష్టము. నేను యాక్చువల్‌గా బేరం అమ్మేటప్పుడు కూడా కొంచెం వీడియోస్ చేయాలనుకున్నాను గానీ, బట్ నాకు అవ్వలేదు. ఎందుకంటే అక్కడ క్రౌడ్‌కి నా వల్ల అవ్వదు. ఎందుకంటే అన్నీ చూసుకుంటూ ఉంటాం కాబట్టి అక్కడ అంటే మా డ్యాడీ వాళ్ళు ఉంటారు ఆబ్వియస్‌లీ. బట్ నేను అక్కడే ఉంటాను కాబట్టి నేను అటు ఇటు తిరగటానికి అవ్వదు. కాబట్టి నేను అవ్వలేదు. ఇయన్నీ ఇంకేంటంటే ఆన్‌లైన్ ఆర్డర్స్ అనమాట. సో, ఇంకా నైట్‌కి మేము ఆన్‌లైన్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకుంటాము. అంటే మాకొచ్చే కస్టమర్సే జస్ట్ మనము గ్రూప్‌లో ఉంటారు. ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఇవి చెప్తారనమాట. ఇవి కావాలి అని చెప్పేసి ఇంకా మేము ఆన్‌లైన్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాము. సో, ఇది జరుగుతుంది గదా! అప్పుడే నేను సరే వై నాట్ టు షో ప్రెజెంట్ ఏం ట్రెండ్ అవుతుంది అని చెప్పి చూపిద్దాం అని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా చూసుంటే గనుక మేక్ ష్యూర్ టు లైక్. మీరు లైక్ చేసి ఏంటంటే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. ఓకే, వీళ్ళకి ఈ కంటెంట్ నచ్చుతుంది. నీకు నెక్స్ట్ టైం నుంచి ఇదే చేయాలి అనిపిస్తది. లైక్ వల్ల ఏం కాదు. లైక్ వల్ల లైక్ మనీ జనరేట్ అవ్వటం అట్లాంటివి ఏమీ జరగదు. చాలామంది అడుగుతున్నారు లైక్ వల్ల జనరేట్ అవుతాయా మనీ అని చెప్పి. బట్ అసలు ఏమి ఉండదు. లైక్స్ వల్ల యూజ్ ఏంటంటే ఓకే, మన వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ కాంటెంట్ నచ్చుతుంది. సో, దీన్ని మనం కంటిన్యూ చేద్దామని జస్ట్ బూస్టప్ అనమాట మాకు. సో, ఫైనల్‌గా అది. అండ్ దీనిలో ప్యాటర్న్స్, డిజైన్స్ చాలా ఉన్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో, దట్స్ ఆల్ ఫర్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.